జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతను గుర్తించాలి, బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడడం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం రెండూ నేరమే. దీనులను ఆర్తులను చూడగానే నీ హృదయం ద్రవించాలి, అది నీవు అనుభవిస్తున్నట్లుగా కరిగిపోవాలి. క్రిందటి జన్మ ఉందో లేదో తెలియదు, ముందు జన్మ ఉంటుందో లేదో తెలియదు. తెలిసినదంతా ఈ జన్మలోనే సంపాదించుకో కావలసినంత సేవతో కూడిన పుణ్యాన్ని. చిన్న పిల్లవాడు పాస్ పోస్తే ముచ్చట పడతాం, అదే ముసలివాళ్ళు తొందరపడితే చీదరించుకుంటాం. అదే మనకు తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిన తర్వాత చేస్తే ఓర్చుకోవాలి. సమాజం విచ్ఛిన్నం కావడానికి కారణం చెడ్డవారు చేసే పనులు కావు, మంచివారు ఏమీ చేయకుండా కూర్చోవడమే. మన మనసును మన కంట్రోల్లో ఉంచుకోలేనప్పుడు ఇతరులను శాసించే హక్కు మనకెక్కడిది? అందుకే మన మనసు కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్రతికినంత కాలం మట్టి మన కాళ్ళ కింద, చనిపోయాక మట్టి మన శరీరం పైన. ఒక మనిషి వేరొక మనిషిని, ఒక జాతి ఇంకొక జాతిని, ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోపిడీ చేయని సమాజం రావాలి. నీకు కావలసిన అంత శక్తి సహాయమంతయు నీ యందే కలదు. కావున నీ భవిష్యత్తును నీవే నిర్ణయించుకో. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని కోల్పోతారు, తిరిగి ఆరోగ్యాన్ని పొందడానికి డబ్బును కోల్పోతారు. ఇంటి పరువు కోడల మీద. ఎక్కువ కాయలు కాసే చెట్టు మీదే ఎక్కువ రాళ్ళు పడతాయి. నాడు ధర్మానికి తల వంచిన మనం నేడు ధనానికి తల వంచుతున్నాం. సత్యం, శాంతి, దయ, ప్రేమ ఉంటే లేనిదే లేదు. దాంపత్యం లాంటి మైత్రి మరొకటి లేదని గ్రహించాలి. ఆరోగ్యాన్ని భద్రంగాను, స్నేహాన్ని చక్కగాను నిలుపుకోండి. సహనం సముద్రము కంటే గొప్పది. ప్రేమ అన్నింటినీ జయిస్తుంది. కష్టాలనేవి కలకాలం ఉండవు, వంతెన కింద నీరులా వస్తూ పోతుంటాయి. సర్దుకుపోవడం కంటే అర్థము చేసుకొని మసులుకోవడం మంచిది. నడవండి, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే జీవించండి. భార్య అమూల్యమైన నిధి. భార్య లేని జీవితం పరిపూర్ణత లేని జన్మ. ఎంత సంపాదించామన్నది ముఖ్యము కాదు, ఆ సంపాదనకు ఎంత న్యాయం చేశామన్నది ముఖ్యం. పుట్టినరోజు పండగే అందరికీ, మరి ఆ పుట్టింది తెలిసేది ఎందరికీ? తక్కువ తిను, ఎక్కువ జీవించు. వృద్ధాపానికి పలకరింపు ఒక కానుక, కనుకరింపు ఒక వేడుక. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. మనసును జయించిన వారు జగత్తుని జయించగలరు. ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మం తప్పక నిన్ను కాపాడుతుంది. నిన్ను ఎవరు గాని కోపానికి గురి చేస్తే వెంటనే రియాక్ట్ కాకు. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకో, 10 వరకు లెక్కపెట్టు. ఈ విషయమంతా కోపించుకోవలసినంత ముఖ్యమైనదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నమ్మక ద్రోహులు పచ్చని పొలాల్లో కలుపు మొక్క లాంటి వారు. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు, ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు, కానీ ఒక్కరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమని కోల్పోతాడు. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించే వాళ్ళు ఎందరున్నా నమ్మకంగా నీతో ఉండేది నీ భార్య మాత్రమే. ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయనవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటే, ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తమ తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే, అవసరాన్ని బట్టి, పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. గతం గురించి ఆలోచిస్తూ విచారించకు, భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందకు, వర్తమానంలో జీవించు. మనం జీవించే దానికి సంపాదించాలి కానీ సంపాదించేందుకు జీవించకూడదు.
నువ్వు సంపాదించిందంతా ఎవరి పాలో? అందంగా లేదనే భార్యని, అర్థం చేసుకోవడం లేదనే భర్తని, నీకు అండగా ఉండలేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయవలసి వస్తుంది. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది. సవాళ్ళు ఎదుర్కొంటే సక్సెస్ ఎదురవుతుంది. చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు, మా కోసం మీరు ఏం చేశారని. అమ్మా నాన్న మనల్ని 20 సంవత్సరాలు సాకుతారు. మనం కూడా 20 సంవత్సరాలు తల్లిదండ్రులను పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని, ఏం కోల్పోయారని. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది. డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో, డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఈగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. బంధం అనేది బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. నువ్వు ఏంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా బతకలేవు. మొగ్గ నుండి పుష్పించే పుష్పం ఎంత అందంగా ఉంటుందో అలాగే మంచి సుగుణాలున్న స్నేహం కూడా అంతే అందంగా ఉంటుంది. కాళ్ళు పట్టించుకునేంత అంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకొని అయినా బ్రతిమిలాడుకునేంత గొప్ప ప్రేమ కృష్ణయ్యకు ఉంది. అందుకే రాధాకృష్ణుల బంధం లోకానికి ఆదర్శం అయ్యింది. ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలోని నిలకడను బట్టి తెలుస్తుంది. కారు నడిపేది డ్రైవరు, మనిషిని నడిపించేది మనస్సు. మర్రి చెట్టు మొత్తం చిన్న విత్తనములోనే ఇమిడి ఉంటుంది. అగ్గిపెట్టెలోని నిప్పు జేబులో ఉన్నా కాల్చదు. పుట్టుకను ఎంత ప్రేమిస్తామో చావును కూడా అంతే ప్రేమించాలి. జీవిత మాధుర్యాన్ని చవిచూడాలంటే గతాన్ని మర్చిపోయే శక్తి కూడా ఉండాలి. ఆపదలో సైతం ధర్మాన్ని వీడనివాడే శ్రేష్టమైన మనిషి. నైతిక విలువలు పాటిస్తే సమాజం స్వర్గధామం. మానవత్వమే నిజమైన మతం. మతాలు రెండే, అవి మంచి చెడులు. ద్వేషించే వారిని సైతం దీవించు. పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రేయసి లాంటిది. దీనజన సేవ పరమేశ్వర సేవగా భావించాలి. నేడు నీవు చేస్తున్న దాన ధర్మాలు రేపటి నీ భవిష్యత్తుకు విత్తనాలు. అన్నీ ఉండి ఇతరులకు సేవ చేయలేని వారు నిజమైన అనాథలు. పనికి మించిన దేవుడు లేడు. దాత యొక్క సామాను గది ఎప్పుడూ ఖాళీగా ఉండదని దివ్య సూత్రం. ప్రపంచములో కల్తీ లేనివి అమ్మ పాలు, అమ్మ ప్రేమ మాత్రమే. సంకల్ప సిద్ధి ఉంటే సిద్ధి దానంతటదే ప్రాప్తిస్తుంది. మనిషి అల్పజీవి, మట్టి చిరంజీవి. తగు ప్రయత్నం లేకుండా మురరాజుకు కూడా ఆహారం దొరకదు. మానవుడు మరణం వైపు పయనిస్తాడు. ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది, ఆలోచన మంచిదారికి మళ్లిస్తుంది. బంగారంలో ప్రతి ముక్కకు విలువ ఉంది, అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది. మంచికి మరణం లేదు. జీవిత సమస్యల సమాహారం పరిష్కరించుకోగలిగితే అది మణిహారం. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, కానీ ఆయువు తక్కువ. కార్యసాధకుడు కృషితో విజయం సాధిస్తాడు. సోమరి ఆ ఘనతను అదృష్టానికి అంటగడతాడు. ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు. కీలు లేని కాలు నడకకు పనికిరానట్టే క్రమశిక్షణ లేని వ్యక్తి దేనికి పనికిరాడు. నా జీవితమే నా సందేశం అన్నాడు ప్రపంచానికే మహాత్ముడైన గాంధీజీ. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆరాటపడు. శ్రద్ధ ఉంటే ఓట ఉండదు. దుఃఖజీవులకు చేసే సేవయే భగవద్భక్తి. మంచి పనిని తక్షణం చెయ్యాలి. అపకారానికి ఉపకారం ప్రతిష్టను పెంచుతుంది. విశ్వాసం హిమాలయం వంటిది.
మరణిస్తూ కూడా సంతోషంగా ఉండేవాడు గొప్ప పరాక్రమశాలి. సోమరితనం పతనానికి దారి తీస్తుంది. కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తే అది నీ దరి చేరదు. గీత విశ్వమాత ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనము చేస్తుంది. అతని శత్రువులు కారు. నీ శరీరమే క్షేత్రం. నేర్చుకోలేని రోజు నీ రోజుల్లో ఉండకూడదు. ఏదో ఇస్తాడని కాదు, ఎన్నో ఇచ్చాడని దైవాన్ని పూజించు. ఇల్లు మిగలదు, ఇల్లాళ్ళు మిగలదు, నాదనుకున్నది ఏదీ మిగలదు. చివరికి మిగిలేది చేసిన పుణ్యం. అది చేయగలిగిన జన్మే ధన్యం. జయంతే గాని వర్ధంతి లేనివాడు సుభాష్ చంద్రబోస్. ధర్మో రక్షతి రక్షత, ధర్మో రక్షతి రక్షిత. న్యాయానికి చావు లేదు, ధర్మమే శాశ్వతం.